మహాదేవ 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 దయానిధే భవానీవ 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 గతిర్మమ మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షా దక్ష విరూపాక్ష కవచీ కపర్ది కైలాసపతి శంభో గరళకంధర పాహి పరమేశ్వర ప్రభో అంటూ 3 సార్లు మహాదేవ 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 అంటాం. ఏమిటండి అన్నారు. మొదటిసారి మహాదేవ అన్నామనుకోండి, ఆయన కళ్ళు తెరుస్తాడు. ఊరుకోంగా మనం రెండోసారి అప్లికేషన్ పెట్టి మహాదేవ అంటాం, సంతకం పెడతాడు. మూడోసారి మహాదేవ అంటాం, ఆయన భయపడతాడు. ఒరే ఇంక నా దగ్గర ఏం లేదురా, మొత్తం పైన తెల్లకాగితం పెట్టి కింద సంతకం పెట్టించుకొని మొత్తం లాగేశావు, ఇంకా నా దగ్గర ఏం లేదని భయపడతాట. మూడోసారి మహాదేవ అంటే మనకి ఇవ్వటానికి ఆయన దగ్గర ఐశ్వర్యం లేక అటు ఇటు చూస్తాట, ఏమి ఇవ్వాలా వీడికి. అంత మహాదయామయ దైవం పరమేశ్వరుడు. ఎందుకంత దయామయుడుగా ఉన్నాడు అంటే, మనం అందరం వాడిని వదిలేసి వెళ్ళిపోతాం. ఎక్కడ? అక్కడ. అప్పటి వరకు వాడు ఎంత